హలో హాయ్ మై వ్యూయర్స్, మై స్టూడెంట్స్, మై ఎవ్రీథింగ్. ఇవాళ మీకు ఒక రెడిల్, ఓకే? బీ రెడీ. అంటే మన పారాచూట్ ఓపెన్ అవ్వడం కోసం మీకు చెప్తున్న క్వశ్చన్ ఇది. కొంచెం వైజ్గా ఆలోచించండి, మీరు చెప్పగలరు కూడా, ఓకే? ఒక రూమ్లో 5 బాయ్స్ ఉన్నారు. దేర్ ఆర్ 5 బాయ్స్ ఇన్ ఏ రూమ్ అండ్ ఫస్ట్ పర్సన్ ఈజ్ కుకింగ్, సెకండ్ పర్సన్ ఈజ్ రీడింగ్ ఏ బుక్, థర్డ్ పర్సన్ ఈజ్ ironing clothes, fourth person is playing chess, and what is the fifth person doing there? తెలుగులో అడుగుతున్నా. ఒక రూమ్లో 5 కుర్రవాళ్ళలో ఒక కుర్రవాడు ఏం చేస్తున్నాడంటే వంట వండుతున్నాడంట హాస్టల్ రూమ్లో. అదే రూమ్లో రెండో కుర్రవాడు ఏం చేస్తున్నాడంటే చెస్ ఆడుతున్నాడంట. మూడో కుర్రవాడు పుస్తకం చదువుతున్నాడంట బుద్ధిగా మనలాగా. 4వ కుర్రవాడు ఉన్నాడు కదా, బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడంట. 5వ కుర్రవాడు ఏం చేస్తున్నాడో చెప్పగలరా అని అడుగుతున్నా. మాకేం తెలుసు అంటారా? తెలియదని కూర్చుంటే ఎట్టగమ్మా, ఐడియా తెచ్చుకోండి. 5వ కుర్రవాడు ఏం చేస్తాడు మీరు చెప్పండి సార్, మా ప్రొడ్యూసర్గా చెప్తారు చూడండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. 5వ కుర్రవాడు నాకు తెలిసి రూమ్లో ఉండుంటాడు, ఎందుకంటే ఉండటం కూడా ఒక పనే కదా. అమ్మని అంటే బీయింగ్ ఫామ్ చెప్తున్నారా? కాదండి, ఏం చేస్తున్నాడన్న. రూమ్లో 5 ఉన్నారా అడుగుస్తే? ఓకే, అయితే ఇస్త్రీ చేసే వాడికి హెల్ప్ చేస్తుంటాడు. నో 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 ఇంకా నేను బట్టలు ఉతుకుతాడు అన్నాడు కాదు, ఉన్నాడు కదా అని. ఓకే ఓకే, గుర్తొచ్చింది. చెస్ అనేది ఇద్దరు ఆట కాబట్టి 5వ వాడు చెస్ ఆడుతున్నాడు. మీరేమంటారు? కరెక్ట్, బాగా చెప్పారండి. ఇది సంగతి. సో యువర్ వైస్ సార్ లైక్ అవర్ వ్యూవర్స్. సో ఎందుకంటే 5గురిలో ఇది చాలా కాంపిటీషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. అందరూ ఆలోచిస్తారు, వాడు చేస్తే 5వాడు ఏం చేస్తాడు మనకైతే తెలుస్తుందంటారు. అక్కడ చెస్ ఆడుతున్నాడని చెప్పాం. 3వవాడు 2వవాడు ఒకటి చెస్ ఆడలేడు కదా, వాడే. సో వాడు చెస్ ఆడాలని ఇంకోటి కావాలి. కావాలంటే వంట ఒకటి వండేస్తున్నాడు, పుస్తకం ఒకటి చదివేసుకుంటున్నాడు, ఇస్త్రీ ఒకటి చేసేస్తున్నాడు. ఈ ఒక చెస్ ఆడేవాడితే ఇంకెవడు ఉండాలి? 5వవాడే చెస్ ఆడగలగాలి. కాబట్టి 5వవాడు ఏం చేస్తున్నాడని చెస్ ఆడుతున్నాడని చెప్పగలగాలి. ఇది మన ఎపిసోడ్ చూడండి కనుక మీరు అడిగితే టక్మని చెప్పేస్తారు. ఓకే, నౌ సీరియస్లీ వేర్ ఎంటరింగ్ ఇంటూ ఫ్యూచర్. భవిష్యత్తులోకి ఎంటర్ అవుతున్నాం. మనం అంతా ఎదురు చూసేది ఫ్యూచర్ గురించే. ప్రస్తుతం ఎపిసోడ్ మీరు ఎందుకు చూస్తున్నారు? మీ ఫ్యూచర్ బాగుండాలని. నేను ఎందుకు చూస్తున్నాను? నా ఫ్యూచర్ బాగుండాలని. సో మనందరం ఫ్యూచర్ బాగుండాలంటే ఫ్యూచర్ టెన్స్ బాగా నేర్చుకోవాలా. సో వాట్ ఈజ్ ద ఫ్యూచర్ టెన్స్ అంటే ఎంతకాలాన్నైతే మనం స్పాన్ ఆఫ్ ద జాబ్ను బట్టి, కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్ని బట్టి ప్రెజెంట్ టెన్స్గా తీసుకున్నామో ఆ ప్రెజెంట్ టెన్స్ తర్వాత రాబోయే కాలం మొత్తం ఫ్యూచర్ టెన్సే. అంటే ఈ రోజున మనం కాంటెక్స్ట్ ప్రకారం ప్రజెంట్ అనుకుంటే, రాబోయేటువంటి ఈ రోజు నుంచి రాత్రి 12 తర్వాత నుంచి రేపు వచ్చే కాలం మొత్తం కొన్ని యుగాల దాకా మొత్తం ఫ్యూచర్ అయిపోతుంది. ఈ వారాన్ని మనం ప్రజెంట్ అనుకుంటే నెక్స్ట్ వారం మొత్తం ఫ్యూచర్ అయిపోతుంది. ఈ నెలను మనం ప్రజెంట్ అనుకుంటే నెక్స్ట్ మంత్ మొత్తం ఫ్యూచరే, ఆ తర్వాత కూడా. ఈ విధంగా ఈ సంవత్సరాన్ని ప్రజెంట్ అనుకుంటే రాబోయే సంవత్సరం మొత్తం, ఈ సంవత్సరం చివరి నుంచి రాబోయేదంతా కూడా ఫ్యూచర్ అయిపోతుంది. బట్ ఈ సంవత్సరం మొత్తం ప్రజెంట్ అవుతుంది. మళ్ళీ ఎన్ని నెలలు ఉన్నాయి ఇంకా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అక్టోబర్ అనుకోండి, ఫ్యూచర్ ఎప్పుడవుతుందా? ఈ సంవత్సరాన్ని ప్రజెంట్ అనుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా ప్రజెంట్లాగే వస్తాయి. జనవరి నుండి మళ్ళీ ఫ్యూచర్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ మొత్తం కూడా. సో ఈ విధంగా ఏంటంటే ఎంతకాలాన్ని ఫ్యూచర్ అనుకుంటారంటే ఎంతకాలాన్ని ప్రజెంట్గా తీసుకున్నామో దాని తర్వాత రాబోయే కాలం మొత్తం కూడా ఫ్యూచర్ టెన్స్ అయిపోతుంది. అయితే ప్రజెంట్ టెన్స్ లాగానే పాస్ట్ టెన్స్ లాగానే ఫ్యూచర్ టెన్స్ని కూడా 3 భాగాలు చేశారు. తప్పు చెప్తున్నానా? 4 భాగాలు అంటారా? కాదు, చెప్తాలే. 4 భాగాలు కాదు, 3 భాగాల కింద లెక్క. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండదు. ఎందుకు ఉండదో కూడా నేను చెప్తాను మీకు. సో 4 భాగాలు అనుకోని పోయిన ప్రస్తుతానికి ఏంటంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అంటే సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంట్రా, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంట్రా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంట్రా అంటే తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎంతకాలాన్ని అయితే మనం ప్రెజెంట్ టెన్స్గా భావించామో దాని తర్వాత రాబోయే కాలం. గంట ప్రజెంట్ అనుకుంటే నెక్స్ట్ గంట నుంచే ఫ్యూచర్ స్టార్ట్ అయిపోద్ది. రోజు ప్రజెంట్ అనుకుంటే నెక్స్ట్ రోజు నుంచే ఫ్యూచర్ స్టార్ట్ అయిపోతుంది. 5 ఏళ్ల కాలాన్ని మనం ప్రజెంట్ అనుకుంటే 5 ఏళ్ల తర్వాత వచ్చేది మాత్రమే ఫ్యూచర్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకు అనుకుంటే కనుక. కాబట్టి ఇప్పుడు వాళ్ళకేంటి ప్రెజెంట్ టెన్స్ అంటే వాళ్ళకి ఎప్పుడు అవుతుంది ఫ్యూచరు? మనకేమో 10th క్లాస్ కుర్రాడికి రేపు 2018 జూన్ నుంచే ఫ్యూచర్ అయిపోతుంది. కానీ ఎమ్మెల్యే గారికి ఎప్పుడవుతుంది? 2018 వరకు కూడా ప్రజెంటే. 2018 మే తర్వాత నుంచి ఫ్యూచర్ అవుతుంది, 2019 నుంచి. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ కాలాన్ని బట్టి అనమాట. పరీక్ష రాసేవాడికి ఈ వారమే ప్రజెంట్, నెక్స్ట్ వీకే ఫ్యూచర్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ అంటే ప్రజెంట్ టెన్స్ తర్వాత వచ్చేటువంటి భవిష్యత్తు కాలమును మనం ఫ్యూచర్ టెన్స్ అంటాము. ఈ ఫ్యూచర్ టెన్స్ని కూడా మనము 3 భాగాలే చేసాం. సో 4 భాగాలుగా అనుకున్నా, నేను మీకు చివరిలో చెప్తా. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదు, ఎందుకులే చెప్తా. సో సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంట్రా అంటే
మనం ఫ్యూచర్ టెన్స్గా భావించిన కాలంలో, అంటే ప్రజెంట్ టెన్స్ నుంచి నెక్స్ట్ రాబోయే కాలంలో ఫ్యూచర్ టెన్స్గా భావించిన కాలంలో ఒక పని ఈ పాటికి, ఈ యాక్షన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజెంట్ టెన్స్ చక్రము, గ్రహాల్లాగా వచ్చిన ఏంటంటారా, ఇదిగో ప్రజెంట్ టెన్స్, ఇదేమో పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. వీటిల్లో మనం ఎప్పుడు ఇక్కడ ఉంటాం, ప్రజెంట్లో కంటిన్యూస్ దగ్గర ఉంటాం. అంటే ఏంటి, ఇక్కడ మధ్యలో ఇరుసు అనమాట. దీన్ని బేస్ చేసుకుని రైలు చక్రాలన్నీ, రైలు పొగబండి చూస్తే ముందు ఎలా ఉంటుంది, 3 చక్రాలకి జాయిన్ చేస్తూ ఉంటుంది ఒక కడ్డీ, అదే లాగుతూ ఉంటుంది క్రాంక్ షాఫ్ట్. ఆ షాఫ్ట్ ఇలా తిరుగుతూ ఉంటే చక్రాలు 3 కదులుతాయి, ఒకే షాఫ్ట్ లాగుతూ ఉంటుంది 3 చక్రాలను. అట్లాగే ఇక్కడ కూడా మనం సెంటర్ వీల్ పాయింట్ దగ్గర మనం ఉన్నాం, యాక్సిల్ దగ్గర. ఇదే ప్రజెంట్ అంటే, ఈ ప్రజెంట్లో కంటిన్యూస్ సెంటర్లో మనం ఉన్నాం. ఇక్కడి నుంచే పాస్ట్ అయినా ఈ పాటికి, ఫ్యూచర్ అయినా ఈ పాటికి అంటుంటాం. మనం జనరల్గా మాట్లాడే మాటలే. టెక్నికల్గా నేర్చుకునేప్పుడు పాఠం అనిపిస్తుంటే భయం వేస్తుంది, బోరు కొడుతుంది. కానీ మనం జనరల్గా అనుకునే మాట్లాడండి ఏంటనుకుంటాం మనం, అరే వచ్చే వారం ఈ పాటికి మేము అందరం తిరుపతి వెళ్తుంటాను రా, వచ్చే నెల ఈ పాటికి మేము అందరం పరీక్షలు రాయబోతాను రా, వచ్చే సంవత్సరం ఈ పాటికి నేను ఎక్కడో ఉంటాను రా, ఇలా అంటాం చూసారా. ఈ పాటికి అనకుండా మాట్లాడగలమా? ఇదేనండి ఇరుసు కాలానికి. అదే ఫ్యూచర్ టెన్స్లో కూడా ఏంటంటే, సింపుల్ ఫ్యూచర్ అంటే ఎంతకాలాన్నైతే మనం ఫ్యూచర్ టెన్స్గా భావించాము, అంటే ప్రజెంట్ టెన్స్ నుంచి తర్వాత కాలం ఎంతకాలం అయితే ఫ్యూచర్ అనుకున్నామో, ఆ ఫ్యూచర్ టెన్స్లో ఈ పాటికి ఒక పని ప్రారంభం కాబోతోంది అని చెప్పడమే సింపుల్ ఫ్యూచర్. ఎంతకాలాన్ని ఫ్యూచర్ టెన్స్గా తీసుకున్నామో ఆ ఫ్యూచర్ టెన్స్లో ఈ పాటికి ఒక పని ప్రారంభం కాబోతుంది అని చెప్పడమే సింపుల్ ఫ్యూచర్. సో ఇప్పుడు మనం 2017లో ఉన్నాం. మనం 10th క్లాస్ కుర్రవాణ్ణి తీసుకున్నాం. ఒరే బాబు 10th క్లాస్ కుర్రవాణ్ణి తీసుకుని, నాన్న ఏం చేస్తున్నావురా అంటే, ఇప్పుడు 10th చదువుతున్నానండి అంటాడు. ఓకే, నువ్వు మరి 10th అయిన తర్వాత ఏం చేస్తావురా అంటే, ఒక కుర్రవాడు అంటాడు, నేను 10th అయ్యాక ఈ పాటికి ఇంటర్లో చేరతా, ఇంకొకతను ఈ పాటికి నేను నీట్ ఎగ్జామ్స్ రాస్తా, నేను ఒక ఇంజనీరింగ్ ట్రై చేస్తా, నేను IIITలో చేరబోతా అంటాడే. ఈ పాటికి నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతుంటాడో చెబుతున్నాడు అనమాట, ఈ పాటికి మొదలుపెట్టే పనులు. అట్లాగే మనం కూడా ఏంటంటే, అరే స్థలం కొన్నావు కదరా, ఏంటి పరిస్థితి అంటే, స్థలం కొన్నా ప్రజెంట్ టెన్స్లో, ఓకే దాన్ని పక్కన పెట్టా. మరి ఇల్లురా అంటే, నెక్స్ట్ సంవత్సరం రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయి అంటున్నారా, సరే ఇసుక కూడా ఫ్రీగా ఇస్తాను గవర్నమెంట్ చెప్తోంది, మరి ఇంకాస్త ఫ్రీ చేసేస్తుందేమో చూద్దాం, సిమెంట్ రేట్ కూడా తగ్గుతాయి అంటున్నారు మరి GST కొన్ని మీద ఎత్తేయడం వల్ల. కాబట్టి నెక్స్ట్ మంత్ ఈ పాటికి లేదా నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నేను మొదలు పెడతా అంటే, ఇప్పుడు మొదలెట్టట్లా ప్రజెంట్ టెన్స్లో. ఇది 2017 అయితే 2018 నవంబర్ టైంకి మొదలు పెడతా, అప్పుడు కూడా ఇంకా మొదలు పెట్టి ఉండాలా, మొదలు పెడతానంటున్నాడు. అలాగే మనం ఇప్పుడు ఒక అమెరికా వెళ్తున్నాం అనుకున్నాం, ఆ మధ్య మనం సరదాగా వెళ్ళాలరా, ఎప్పుడు అంటే అండి, ఇవాళ వచ్చేప్పటికి డిసెంబర్ 8వ తారీఖు, ఇవాళ బాగా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 8 ఇవాళ 2017 డిసెంబర్ 8. 2017 డిసెంబర్ 8 అంటే మనం ఏమనుకున్నామంటే, అరే అమెరికా వెళ్ళి అక్కడ మేము ఫర్దర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నాం, లేదా ఫర్దర్ జాబు అక్కడ బాగుందంటే సాఫ్ట్వేర్లో చేరదాం అనుకుంటున్నాం. ఓకే, ఎప్పుడు వెళ్తున్నావు రా, రేపా? నోనో. వచ్చే ఏడు ఏమన్నా మీరు మార్చిలో వెళ్తున్నారా? నోనో. వచ్చే ఏడు అంటే 2018 కూడా 2019 జనవరిలో వెళ్ళబోతున్నా అన్నాడు. ఇదేంటి 2017 డిసెంబరు. నేను చెప్పేది ఏంటి, 2019 జనవరి అంటే 2018 డిసెంబర్ కూడా ఇంకెళ్ళటల్లా. వచ్చే ఏడాది కూడా ఈ టైంకి నేను వెళ్ళటల్లా, ఈ టైంకి వీసా హడావిల్లో ఉంటా, పాస్పోర్ట్ హడావిల్లో ఉంటా, ఈ ఇమిగ్రేషన్స్ అవన్నీ కూడా నేను క్లియరెన్స్ చేసుకోవడానికి రెడీగా ఉంటా. బట్ నేను వెళ్ళేది జనవరి, సంక్రాంతి జరుపుకుని ఏకంగా వెళ్ళిపోతా, మళ్ళీ 5-6 ఏళ్ళు బట్టి రాను కదా. కాబట్టి ఏమన్నా నెక్స్ట్ జనవరిలో 19 జనవరిలో 18 జనవరి కూడా కాదు, ఇది 17 డిసెంబరు. సో రేపు 18 జనవరిలో కూడా వెళ్ళటల్లా, 19 జనవరిలో వెళ్తా. అంటే ఏంటి, ఫ్యూచర్లో ఈ పాటికి ఇంకా చేయబోతా, అంటే ఫ్యూచర్లో ఫ్యూచరు. దీన్నే సింపుల్ ఫ్యూచర్ అన్నాం. అంటే ఎంతకాలానైతే మనం ఫ్యూచర్ టెన్స్గా భావించాము, మనమే భావించుకోవాలి, ఎవరు చెప్పరు. ఆ ఫ్యూచర్ టెన్స్గా భావించండి. ఎలా భావించాలి, కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి ప్రెజెంట్ టెన్స్ తీసుకుని దాని నుంచి నెక్స్ట్ కాలానికి ఫ్యూచర్ అనుకుని ఆ ఫ్యూచర్ టెన్స్లో ఈ పాటికి నేను చేయబోతా అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీగా ఉన్నా, ఒక ఎడిటర్గా ఉన్నా ఒక కంపెనీలో, ఇది ప్రెజెంట్ టెన్స్. నేను ఎడిటర్ స్థాయి నుంచి మేనేజర్గా రేపు మార్చి లోపల అయ్యానుకో, అంటే ఏంటి, ఎకనామిక్ ఇయర్ అంటాం. అంటే ఏంటి, ఆర్థిక సంవత్సరం అంటాం. ఇప్పుడు జాబ్స్లో, ఆఫీసులో, వ్యాపారాల్లో ఆర్థిక సంవత్సరం April 1 to March 31 ఉంటుంది కదా, దాని త్వరలో January to December మారుస్తారట, మరి ఇంకా మార్చాలో తెలియదు. సో దాన్ని ఏమంటాం, ఎకనామిక్ ఇయర్ అంట. ఆ ఇయర్లో రేపు మార్చి లోపలే నాకు కనుక ఇంక్రిమెంట్ పడిపోయింది అనుకోండి, నాకు ప్రమోషన్ వచ్చేసింది అనుకోండి మేనేజర్గా, అప్పుడు ప్రెజెంట్ టెన్స్లో వచ్చేస్తుందని అర్థం. కానీ ఆయన అంటున్నారు, మా ఓనర్ గారు, సరే ఏప్రిల్ అయిపోయినావా,
దసరా వేసేస్తాం కదా, అయిపోయిన తర్వాత అప్పుడు అన్ని పొజిషన్స్ చూసుకుని నీ శాలరీ ఎంత పెంచితే బాగుంది చూసి నీకు ఒక మంచి పోస్ట్ ఇస్తాలే, అప్పుడు మేనేజర్గా చూద్దాంలే, ఏదో బాగానే చెప్తున్నా యూట్యూబ్లో కొంచెం పేరు వచ్చిందిగా కాబట్టి నాకు కూడా కొంచెం మంచి పేరు వస్తుందిలే, నేను ఇది చేస్తా అని అన్నారు. ఐకాన్ ఎప్పుడండి అన్న అంటే ఏంటి, అవును అవును రేపు ఆగస్టులో చేద్దాం అన్నారు. అంటే రేపు మార్చి 31 వరకు ఉన్న కాలమేమో ఎకనమిక్ ఇయర్ ప్రజెంట్, అది నెక్స్ట్ వచ్చేది ఫ్యూచర్ ఎకనమిక్ ఇయర్ కదా, ఏది ఏప్రిల్ 1 నుంచి వచ్చే 2018. కాబట్టి నన్ను ఈ డిసెంబర్లో చేసినా, నెక్స్ట్ జనవరిలో చేసినా, మార్చిలో చేసినా, ఫిబ్రవరిలో చేసినా కూడా ప్రజెంట్లోనే అవుతుంది, అది సింపుల్ ప్రజెంట్ అవుతుంది. కానీ ఆయన ఏమంటున్నారు, రేపు మే తర్వాత చూద్దాం, ఏ ఆగస్టులోనో లేదా జూన్లోనో వేద్దాంలే, నీకు ఇంక్రిమెంట్ చేసి మంచి పోస్ట్ ఇస్తాలే అన్నారు. అంటే ఏంటి, సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. అంటే ఫ్యూచర్ టెన్స్లో ఈ పాటికి ప్రారంభం కావాలి, అది దాన్నే సింపుల్ ఫ్యూచర్ అంటాము. అంటే సింపుల్ ఫ్యూచర్ అంటే ఏమీ లేదు, మనం ఫ్యూచర్ టెన్స్గా తీసుకున్న కాలం కాంటెక్స్ట్ని బట్టి, స్పాన్ని బట్టి ఆ ఫ్యూచర్లో ఈ పాటికి ఒక పని ప్రారంభం కాబోతుంది. నేను రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోబోతా, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను ట్యూషన్స్ చెప్పుకుంటా ఎంట్రన్స్ రా, ఇదే రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ దాకా ఉండేదేమో ప్రజెంట్ జాబు, రిటైర్మెంట్ తర్వాత వచ్చేది ఫ్యూచర్. ఆ ఫ్యూచర్లో కూడా ఈ పాటి చేస్తూ ఉండబోను, చేయబోతా అని చెబుతున్నామే సింపుల్ ఫ్యూచర్. మరి సింపుల్ ఫ్యూచర్ యొక్క వెర్బ్ రూల్స్ ఏంటి, సింపుల్ ఫ్యూచర్ ఎక్కడ వాడాలో అర్థమైంది కదా మీకు. ఈ నెలలో మీరు ఎగ్జామ్ రాయాలండి, మీరే ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్తున్నారు, పాపం చాలామంది కష్టపడుతున్నారు, డిఎస్సీ అంటున్నారు, కానిస్టేబుల్స్ అంటున్నారు, ఎంతోమంది నా మీద ఆశలు పెట్టుకున్నారు ఇంగ్లీష్లో ప్రతి ఒక్కటి మీకు చెప్తారని. సో సింపుల్ ప్రెజెంట్లో ఇప్పుడు మీరు డిసెంబర్లో డిఎస్సీ పడిపోయి రాసేస్తున్నారు అనుకోండి, ఐ రైట్ ఎగ్జామ్స్ అంటారు, లేదు లాస్ట్ ఇయర్ రాశారనుకోండి ఐ రోట్ డిఎస్సీ ఎగ్జామ్స్ అంటారు. అలా కాకుండా మీకు పరీక్షలు ఎప్పుడున్నాయరా అంటే ఈ విద్యా సంవత్సరం కాదు, అకాడమిక్ ఇయర్. ఇందాక ఉద్యోగరీత్యా చెప్తేనేమో అకాడమిక్ ఇయర్, అకాడమిక్ ఇయర్ అంటే ఏంటి, విద్యా సంవత్సరం, అదేమో ఆ సంవత్సరాన్ని ఏమో ఆర్థిక సంవత్సరం ఉన్నాం అకాడమిక్ ఇయర్ని. విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా జూన్ టు మే ఉంటుంది. సో మేము అంటున్నాం ఇప్పుడు మే లోపల ఉండే సిలబస్ ప్రకారం మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అప్పుడు పరీక్ష రాస్తారంటే కనుక ప్రజెంటే. కానీ ఎప్పుడో రేపు ఆగస్టులో డిఎస్సీ పెడతారంటండి అన్నారు. అంటే ఏంటి, కొత్త సిలబస్ వస్తుందేమో తెలియదు కదా, అప్పుడు కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్. సో అప్పుడు మీరు ఎగ్జామ్ రాయిపోతే సింపుల్ ఫ్యూచర్ అవుతుంది అది. అంటే ఫ్యూచర్లో ఈ పాటికి రాయబోతారన్నమాట, ఇంకా రాయబోతారు, రాస్తూ లేరు రాసేసి లేరు, రాయబోతారు, దానే సింపుల్ ఫ్యూచర్ అంటాము. సో ఐ షెల్ రైట్ అంటాం, అప్పుడు ఐ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ అంటాం, ప్రజెంట్ అయితే ఐ రోట్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్ అంటాం. అలా కాకుండా అసలు ఇప్పట్లో కాదు, ఫ్యూచర్లో అంటే ఏంటి, ఐ షెల్ రైట్ అంటాం. సో ఇప్పుడు వెర్బ్ రూల్స్లోకి వెళ్దాం. ఈ టెన్స్ అర్థమైందిగా సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటో. ఈ టెన్స్లో మనము వెర్బ్ రూల్స్ ఏంటంటే అంటే దీని పేరే సింపుల్ ఫ్యూచర్. సింపుల్ అనగా సింగలు, రాసుకోండి మైండ్లో, ఇంతకుముందు రాసుకున్నారు కదా, సింపుల్ అనగా సింగలు, ఇది గ్రేవీ. ఓకే, సింపుల్ ప్రజెంట్ అంటే ఏం చెప్పాము అంటే చికెన్ కర్రీ అనే, చికెన్ గ్రేవీ. అందులో ఏం చేసాం మనం, డూ కానీ డస్ కానీ పెడతాము, లేదా యామిజార్ పెడతాము, లేక హ్యావ్ హ్యాస్ పెడతాము, అది సింపుల్ ప్రజెంట్ అయింది. అదే డూ తీసేసి డిడ్ పెట్టాం, సింపుల్ పాస్ట్ అయింది. యామిజార్ తీసి వజ్ వర్ పెట్టాం, సింపుల్ పాస్ట్ అయింది. హ్యావ్ హ్యాస్ తీసి హ్యాడ్ పెట్టాం, సింపుల్ పాస్ట్ అయింది. అలా కాకుండా ఇప్పుడేంటి మనం సింపుల్ ఫ్యూచర్ చెప్పుకుంటాం చూసారా. దీనిలో ఏంటి, ఒక వెర్బ్ ఉందనుకోండి, దానిలో డూ ఉంటే డూ తీసేసి దాని ముందు షెల్ పెడతాం, ఎగ్ కర్రీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అది గ్రేవీ, అదే సింపుల్ అంటే సింగిల్, వెర్బ్ ఒకటే రావాలి. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ అనగా సింగిల్ కాబట్టి డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, బీయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, పొజిసింగ్ వెర్బ్ అయినా రావచ్చు, కానీ ఏదో ఒక వెర్బ్ మాత్రమే రావాలి. అది డూయింగ్ వెర్బ్ అయితే షల్ డూ లేక విల్ డూ రూపం, రాసుకోండి. ఓకే, సింపుల్ ఫ్యూచర్ అనగా వెర్బ్ రూల్స్ చెప్తున్నా చూడండి. సింపుల్ ఫ్యూచర్లో సింపుల్ అనగా సింగిల్ అని అర్థము, కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే సింగిల్గా వెర్బ్ వస్తుంది. అది డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, ఓకే, బీయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, పొజిసింగ్ వెర్బ్ అయినా రావచ్చు, కానీ ఏదో ఒక వెర్బ్ మాత్రమే రావాలి. డూయింగ్ వెర్బ్ అయితే జాగ్రత్త చూడండి, ఫ్యూచర్ అంటేనే షల్లు లేక విల్, ఇది బాగా మైండ్లో పెట్టేసుకోండి. ఫ్యూచర్ అంటే షల్లు విల్లు లేకుండా ఫ్యూచర్ టెన్స్ కానే కాదు, 100% మీరు గుర్తుపెట్టుకోవాలబ్బా. ఏంటంటే ఫ్యూచర్ అంటే షల్లు లేక విల్ అనేది ఉండాలి, వెర్బ్ రూల్స్లో కంపల్సరీ అది. సో ఇక్కడ డూయింగ్ వెర్బ్ అయితే కనుక షల్ డూ లేక విల్ డూ రూపంలో వస్తుంది, షల్ డూ లేక విల్ డూ రూపంలో వస్తుంది. అదే బీయింగ్ వెర్బ్ అయితే షల్ బీ లేక విల్ బీ. ఇందాకట్లకి యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ ఇంకేమి రావండి. ఓకే, గో అనుకో షల్ గో విల్ గో, కమ్ అనుకో షల్ కమ్ విల్ కమ్, సిట్ అనుకో షల్ కమ్ విల్ సిట్ అనుకోండి షల్ సిట్ విల్ సిట్. అలాగే వెళ్ళటం షల్ గో విల్ గో, రావడం షల్ కమ్ విల్ కమ్, తాగటం షల్ డ్రింక్ విల్ డ్రింక్, పాఠం చెప్పడం షల్ టీచ్ విల్ టీచ్, పానం వినడం షల్ లెర్న్ విల్ లెర్న్. అట్లా డూయింగ్ వెర్బ్ అయితే షల్ డూ విల్ డూ మీద వచ్చేస్తుంది. అదే బీయింగ్ వెర్బ్ అనుకోండి ఒకటే షల్ బీ లేక విల్ బీ,
ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ అంటేనే షల్ లేక విల్. ఆ బీ ఫామ్కి షల్ విల్ చేస్తాం. షల్ బి విల్ బి అంటే సింపుల్ ఫ్యూచరు. అట్లాగే అంటే బీ ఫామ్స్ అయితే కనుక షల్ బి లేక విల్ బి. అదే పొజిటివ్ వర్బ్ అయితే షల్ హ్యావ్ లేక విల్ హ్యావ్. చాలా ఈజీ. ఈ గ్రేవీ ఎగ్ కర్రీ చేసినంత ఈజీ. చికెన్ ముక్కల్లో కలపటం మళ్ళీ ఎక్కువసేపు ఉడకడం అక్కల ఎగ్ ముక్కల గబగబ ఉడికిపోద్ది ఇది. సో ఇక్కడ షల్ హ్యావ్ లేక విల్ హ్యావ్. షెల్ హ్యావ్ లేక విల్ హ్యావ్. సో మరొకసారి చెప్తున్నా చూడండి. సింపుల్ ఫ్యూచర్ అనగా ఎంతకాలం అయితే ఫ్యూచర్ టెన్స్గా భావించామో ఆ ఫ్యూచర్ టెన్స్లో ఈ పాటికి ప్రారంభం కావాలి. ఫ్యూచర్లో ప్రారంభం కావాలనుకున్న పనులు ఇంకా ప్రారంభం కాల, ఇక ముందు ప్రారంభం కావాలి ఈ పాటికి అనుకున్న దాన్ని సింపుల్ ఫ్యూచర్ అంటాం. దీని వెర్బుల్స్ ఏంట్రా అంటే సింపుల్ ఫ్యూచర్ అంటే సింపుల్ అనగా సింగిల్. దీనిలో డూయింగ్ వెర్బ్ రావచ్చు, బీయింగ్ వెర్బ్ రావచ్చు, పొజిటింగ్ వెర్బ్ రావచ్చు. డూయింగ్ వెర్బ్ అయితే షల్ డూ విల్ డూ రూపంలో వస్తుంది. బీయింగ్ వెర్బ్ అయితే షల్ బి విల్ బీ రూపంలో వస్తుంది. పొజిటింగ్ వెర్బ్ అయితే షల్ హ్యావ్ విల్ హ్యావ్ రూపంలో వస్తుంది. ఇది మాత్రం మీరు బాగా బట్టి పట్టేసుకోండి మైండ్లో. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాని ద్వారా మనం చేద్దాం. సో వెర్బ్ తీసుకుందాం. టేక్ అనేటువంటి డూయింగ్ వెర్బ్ ఇచ్చారు. దాని తర్వాత ఈజ్ అనేటువంటి బీయింగ్ వెర్బ్ ఇచ్చామనుకోండి, పొజెస్ అని ఇచ్చామనుకోండి. ఈ మూడు వెర్బులను ఉపయోగించి సింపుల్ ఫ్యూచర్లో రాయడం అంటే ఎలాగా అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి పర్సన్ కావాలి. పర్సన్ వచ్చాకే దేని గురించి ఆలోచించండి. ఆ వెర్బు లేదు, టెన్స్ లేదు, ముందు పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. సో పర్సన్లో వచ్చినప్పుడు అల్లాటప్పారావు అల్లాటప్పారావు అని పేరు పెట్టుకున్నా నేను ఒక వ్యక్తికి, అంతే. సో ఇతన్ని హీ అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెప్తా ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో డూయింగ్ వెర్బ్ అయినా బీయింగ్ వెర్బ్ అయినా పొజిటింగ్ వెర్బ్ ఏదైనా రావచ్చు, కానీ ఏదో ఒకటే రావాలనుకున్నాము. డూయింగ్ వెర్బ్ అయితే షల్ డూ విల్ డూ రూపంలో రావాలి. బీయింగ్ వెర్బ్ అయితే షల్ బి విల్ బి. అదే పొజిటింగ్ వెర్బ్ అయితే షల్ హ్యావ్ విల్ హ్యావ్. ఇక్కడ వచ్చేవాడికి ఇచ్చిన వెర్బ్ టేక్. సో టేక్ అనేది డూయింగ్ వెర్బ్ కాబట్టి ఇప్పుడు నేనేమనాలి, షల్ టేక్ అని కానీ విల్ టేక్ అని కానీ తీసుకోవాలి, ఏదో ఒకటి. అయితే మరోసారి క్లారిఫై చేస్తున్నా, మీకు డౌట్ పడక్కర్లేదు, నేను చెప్పేది కరెక్ట్. ఇంగ్లీష్ చెప్పిందే నేను మీకు చెప్తున్నాను, నా సొంతం ఏం చెప్పట్లా. ఏంట్రా అంటే షల్లు విల్ అనేది వాడేటప్పుడు ఫ్యూచర్ టెన్స్ చెప్పడానికి కోసం అయితే అన్ని పర్సన్స్కి షల్లే వాడాలి, దానిలో డూ ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి మాత్రం విల్లు వాడాలి, దానిలో డస్ ఉంటుంది. 100% ఇంతే. ఫ్యూచర్ చెప్పాలి అంటే కనుక అన్ని పర్సన్స్కి షల్ వస్తుంది. ఐ షల్, వీ షల్, యూ షల్, యూ షల్, దే షల్. ఓకే, ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ రామ విల్, హీ విల్, కృష్ణ విల్, హీ విల్, లేక సీత విల్, షీ విల్, హనుమ విల్, హీ విల్, అలాగే ద ట్రీ విల్, ఇట్ విల్, ద హెన్ విల్, ఇట్ విల్, ఇట్లాగా వస్తుంది. అంటే ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్లకు మాత్రమే విల్లు, మిగతా అన్నింటికి షల్లే. నేను ఎప్పుడు వేరే వెర్బ్స్ అవుతాయి ఇంతకుముందు వెర్బ్స్ అప్పుడే చెప్పాను మీకు. ఏమని టెన్షన్ గురించి కాకుండా, అంటే ఫ్యూచర్ టెన్షన్ గురించి కాకుండా ఒక పని కాన్ఫిడెంట్గా చేస్తాను అని చెప్పినప్పుడు మాత్రం ఇవి రివర్స్ అవుతాయండి. అక్కడ అన్ని పర్సన్స్కి ఏమో విల్ వచ్చి థర్డ్ పర్సన్ సింగులర్కి షెల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి పాస్ అవుతాడు 10th క్లాస్ అని చెప్పాడు. ఏమంటాడు, ఫాదర్ ఐ షల్ పాస్. ఓకే, ఐ షల్ పాస్ 10th క్లాస్ ఇన్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. అంటే ఫ్యూచర్లో నేను పరీక్ష పాస్ అవుతాను. అలాగే నేను ఇప్పుడు ఏమంటానండి మా ఫ్రెండ్స్ తోటి, మై సన్ సెడ్ హీ విల్ పాస్ అంట. అతనేమో ఐ షల్ పాస్ అన్నాడు, నేను హీ విల్ పాస్ అన్నా. ఇది ఫ్యూచరు. అలా కాకుండా మా అబ్బాయిని అడిగితే ఏమన్నాడు, ఫాదర్ ఐ విల్ పాస్ 10th క్లాస్ ఇన్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. ఇక్కడ ఐ విల్ పాస్ అంటే అర్థం ఏంటి, ఫ్యూచర్ చెప్పట్లా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఫ్యూచర్ అనుకుంటున్నారు దాన్ని. అది ఫ్యూచర్ కాదు, కాన్ఫిడెన్స్. నేను తప్పకుండా పాస్ అవుతాను అన్నాడు. ఫ్యూచర్ చెప్పట్లా, వచ్చే నెలని, వచ్చే సంవత్సరం అని. విల్ అంటే ఏంటి అర్థం, నువ్వు ఎప్పుడన్నా పెట్టుకో ఎగ్జామ్, ఇప్పుడు పెట్టినా పాస్ అవుతావు, వచ్చే నెల పెట్టినా పాస్ అవుతావు, గ్యారంటీ ఫస్ట్ వస్తున్నావు అని చెబుతున్నాడు. సో ఐ విల్ పాస్ 10th క్లాస్ ఇన్ ఫస్ట్ ర్యాంక్. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఏం చెప్తా, ఇందాకలాగా ఇప్పుడు మై సన్ షెల్ అంటే హీ షెల్ పాస్ 10th క్లాస్ ఇన్ ఫస్ట్ ర్యాంక్. చూడండి, ఇందాకేమో అతను ఐ షెల్ అన్నాడు, నేను హీ విల్ అన్నా, ఫ్యూచర్ చెప్పాం. నెక్స్ట్ ఏమన్నాడు, అతనేమో ఐ విల్ అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు, కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. ఇక్కడ ఫ్యూచర్ లేదు. నేనేమన్నా హీ షెల్ అంటున్నా, చూడండి, హీ విల్ అంటున్నా. ఇక్కడ హీ షెల్ అంటే అర్థం ఏంటి, అక్కడ కాన్ఫిడెన్స్ అనమాట. సో అక్కడ ఎక్కడన్నా మీరు కనుక ఐ, వి, యూ, దేలకి షెల్ మాత్రమే ఫ్యూచర్ కోసం వాడవలను.
హీ షీట్లకు విల్లు మాత్రమే ఫ్యూచర్ టెన్స్ కోసం వాడవలను. ఫ్యూచర్ చెప్పాలంటే ఇదే రూలు. అలా కాకుండా కాన్ఫిడెన్స్ చెప్పాలంటే ఇవి రివర్స్లో చెప్పవలను. ఐ ఉయ్ యు యు దేలకి విల్లు వాడాలి. ఎక్కడన్నా వాడికి విల్లు కనబడితే అర్థం ఫ్యూచర్ లేదని అర్థం. అదేం చెప్తుంది అక్కడ? ఫ్యూచర్ టెన్స్ చెప్పట్లా, కాన్ఫిడెన్స్ చెప్తుంది. అలాగే హీ షీట్లకు మాత్రం షెల్ వాడాలి. అప్పుడేంటి అక్కడ ఫ్యూచర్ చెప్పట్లా, కాన్ఫిడెన్స్ చెప్తుంది. ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు నేనేమన్నా అల్లాటప్పారావు అంటే హీ అన్నా. ఇక్కడ నేను షెల్ వాడాలా విల్లు వాడాలా అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి ఫ్యూచర్ చెప్పాలంటే విల్లే. కాబట్టి ఇక్కడ విల్ అన్నాం. ఇక్కడ వరకు ఇప్పుడు చూసా టేక్ నీకు మీరేం చేయక్కలేదండి. దానిలో డూ లేదు, డజ్ లేదు, ఇంకేం లేదు. టేక్ చచ్చిపోయింది. ఇదిగో ఇక్కడ వచ్చేసింది డజ్ కాస్త. డజ్ వచ్చేసింది కూడా ఇంకా టేక్స్ గీక్స్ ఏమనుకోడు, టేక్ రాసేయడమే. వెర్బ్ని యాజ్ ఈజ్గా రాయడం చాలా ఈజీ. సో అల్లాటప్పారావు విల్ టేక్, ఏం తీసుకుంటాడు? విల్ టేక్ బోనస్ లేదా ఛార్జ్, ఏదో ఆఫీసర్ ఛార్జ్, ఇన్ఛార్జ్ ఛార్జ్, ఏదో ఛార్జ్ తీసుకుంటాడు. బోనస్, టేక్ బోనస్ ఇన్ నెక్స్ట్ మే. ఇక్కడ కూడా టైం చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ టెన్స్లో ఒక ప్రెజెంట్లోనే టైం చెప్పగలరు, మిగతా టెన్స్లో టైం చెప్పాల్సింది. ఎందుకంటే పాస్ట్ అనుకో జరిగిపోయిందంటే ఎప్పుడు జరిగిందో చెప్పగలగాలి. అలాగే ఫ్యూచర్ అనుకో ఎప్పుడు జరగబోతుందో చెప్పాలి. కూడా టైం చెప్పడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ అనో నెక్స్ట్ మంత్ అనో చెప్పకపోతే మనం అడుగుతారు, ఎప్పుడు రా అంటారు, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎలాగో అందుకని ఇక్కడ ముందే చెప్పడం బెటర్. సో అల్లాటప్పారావు విల్ టేక్ బోనస్ ఇన్ నెక్స్ట్ మే. ఇప్పుడు దీన్ని మనము పూర్తి చేసాం. ఇక్కడ చూడండి, విల్ టేక్ రెండు వెర్బులు కావు. విల్ టేక్ మొత్తం ఒకటే వెర్బు. టేక్లో డూ ఉంటే ఒక వెర్బ్ అంటారా, డూ టేక్. డస్ టేక్ అంటే ఒక వెర్బ్ అంటారా, టుక్ అంటే డిడ్ టుక్ ఒక వెర్బ్ అంటారా. కాకపోతే విల్ అనే టేక్లో పట్టదు కాబట్టి విడిగా రాసాం. అంత మాత్రం రెండు వెర్బులు కాదు. విల్ టేక్ ఒకటే మాట. ఎప్పుడైతే విల్ చూసారో ఫ్యూచర్ అనండి. విల్ టేక్ మొత్తం ఒకటే వెర్బు. విల్ చూడంగానే షల్లు విల్లు కనబడితే ఫ్యూచర్, షల్లు విల్లు కనబడితే ఫ్యూచర్. మనసులో అనుకోండి మనసాలు. సో ఇది ఫ్యూచర్ టెన్స్ అయింది. ఎన్ని వెర్బులు ఉన్నాయి? ఒకటే వెర్బ్ ఉంది. సో సింగిల్ వెర్బ్ ఉంటే సింపుల్ అంటాము. దీని ఏమంటే ఇప్పుడు ఫ్యూచర్ సింపుల్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాము. ఇది సింపుల్ ఫ్యూచర్లో రాసాం. అలాగే మీకు రేపు పొద్దున్న ఎక్కడన్నా కనుక ఏదన్నా సందర్భంలో పేపర్లో పుస్తకాల్లో ఎక్కడన్నా కనుక విల్లు కానీ షెల్ కానీ కనబడితే ఫ్యూచర్ అనండి. దానికి సంబంధించిన వెర్బ్ ఒకటే కనుకుంటే సింపుల్ అనండి. సింపుల్ ఫ్యూచర్ అయిపోయింది, అంతే. గుర్తుపట్టేసినట్టే మీరు. నేను ఇది అయిపోయిన తర్వాత ఫ్యూచర్ టెన్స్ కూడా అయిపోయిన తర్వాత ఒక ఎపిసోడ్లో మొత్తం మీకు ఏంటంటే సెంటెన్స్లు ఇచ్చేసి ఏ టెన్స్లో గుర్తుపట్టండి అంట. ఒక వెర్బ్ ఇస్తా, మిమ్మల్ని రకరకాల టెన్స్లో నా ఇష్టం వచ్చిన టెన్స్లో రాయమని చెప్తా. అర్థమవుతుందా? ఈ రెండు చేయగలిగితే ఇక మీకు ఇంగ్లీష్లో తిరిగి ఉండదు, గ్యారంటీ. నెక్స్ట్ దీన్ని మనం ఇంట్రాగేటివ్ రాయాలంటే ఏం చేయాలి? విల్లు ముందు పట్టుకెళ్ళిపోయింది. దాన్ని మనం షల్లుగా మార్చకూడదు, ఇంకోలా మార్చకూడదు. విల్లు పట్టుకెళ్ళడమే ముందుకి. విల్ అల్లాటప్పారావు టేక్ బోనస్ ఇన్ నెక్స్ట్ మే. నెక్స్ట్ మేలో తీసుకుంటాడా? కన్ఫర్మేటరీ. లేకపోతే హౌ విల్ అల్లాటప్పారావు టేక్ బోనస్. మన టేక్స్ అనేది టేకే, విల్ ముందుకు వెళ్ళిపోయింది. హౌ విల్ అల్లాటప్పారావు టేక్ బోనస్. ఎలా తీసుకుంటాడు? వై విల్ అల్లాటప్పారావు టేక్ బోనస్. ఎందుకు తీసుకుంటాడు? సో ఈ విధంగా మనం సింపుల్ పిక్చర్లో చెప్తాము. ఓకే, నెగిటివ్ చెప్పాలి. అల్లాటప్పారావు విల్ నాట్ టేక్. అతను తీసుకోడు. హీ విల్ నాట్ టేక్. అక్కడ విల్లు మార్చుకోడు, విల్లుకు నాటు పెట్టమే. విల్ నాట్ టేక్ బోనస్ ఇన్ నెక్స్ట్ మే. ఇంట్రా నెగిటివ్ ఓంట్. ఇక్కడ విల్ నాట్ అనకూడదు. ఇంట్రాగేటివ్ ఎప్పుడు కూడా షల్లు విల్లు వచ్చినప్పుడు షాంట్ ఓంట్ అనాలి కానీ షల్ నాట్ విల్ నాట్ అని ఇంట్రాగేటివ్ అనకూడదు. అయితే మన అసర్టివ్లో షల్ నాట్ విల్ నాట్ అనొచ్చు కానీ ఇంట్రాగేటివ్లో మాత్రం మన షల్లు విల్లు రావు. షల్ నాట్ విల్ నాట్ అనకూడదు. ఇంట్రాగేటివ్ ఎప్పుడు కూడా షల్ నాట్ని షాంట్ అనాలి, విల్ నాట్ని ఓంట్ అనాలి. షాంట్ అంటే షల్ నాటే, ఓంట్ అంటే విల్ నాట్ అని అర్థం. కానీ అక్కడ షల్ నాట్ అనకూడదు ఇంట్రాగేటివ్లో. కాబట్టి ఏంటి ఇక్కడ అప్పారావు విల్ అన్నాం కాబట్టి దీని ఇంట్రాగేటివ్లో ఇంట్రా నెగిటివ్ రాయాలంటే. నాట్ అక్కర్లేదంటే మాత్రం విల్ అప్పారావు అనొచ్చు. ఓకే, అలాగే షలై అనొచ్చు. కానీ నాట్ పెడితే మాత్రం షల్ నాటే అనకూడదు, షాంట్ అయ్యి. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి విల్ల అల్లాటప్పారావు అనొచ్చు కానీ నాట్ పెడితే మాత్రం విల్ నాట్ అప్పారావు అనకూడదు, ఓంట్ అప్పారావు అనాలి. వై ఓంట్ అప్పారావు టేక్ బోనస్, హౌ ఓంట్ అప్పారావు టేక్ బోనస్. ఇలా మనం పెట్టుకోవచ్చు. సో ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ హౌ ఓంట్ ఎందుకు తీసుకోడు, బోనస్ ఇన్ నెక్స్ట్ మే అని చెప్తాం. ఓకే, ఇదే నెగిటివ్లో చెప్పేసుకున్నాం కదా. అల్లాటప్పారావు విల్ నాట్ టేక్ బోనస్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ బీఫామ్ ఇచ్చారు. బీఫామ్ ఇచ్చినప్పుడు నన్ను రాయమంటే ఫస్ట్ నేను ఇప్పుడు కూడా పర్సనే తీసుకుంటా, వెర్బంగా చూడ. నేను వెర్బంగా చూడ. సో ఐ తీసుకున్నా. ఇప్పుడు ఏంట్రా అంటే నేను చెప్పబోయేది సింపుల్ ఫ్యూచరు, కాన్ఫిడెన్స్. అన్నికి షల్లే రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి మాత్రమే షల్లు బదులు విల్లు వాడాలి. షల్లో డూ, విల్లో డస్. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐకి షల్లే రావాలి. నేను చెప్పడం సింపుల్ ఫ్యూచర్ కాబట్టి. సో ఐ షల్ అన్నా. ఇప్పుడు ఏంట్రా అంటే ఈజ్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలని డౌట్ పడతారు. ఏంట్రా అంటే అక్కడ ఈజ్ వచ్చినా, యామ్ వచ్చినా, ఆర్ ఇచ్చినా, మిమ్మల్ని ఏడిపోయడానికి వజ్, వర్, బీన్, బీయింగ్ ఏది ఇచ్చినా గుర్తుపెట్టుకోండి అవన్నీ బి యొక్క తానులో మొక్కలే.
అంటే రామావతారం, కృష్ణావతారం, పరశురామ అవతారం అని ఇన్ని అవతారాలు చెప్పుకున్నాం కదా మనం. వరాహ అవతారం, ఈ నరసింహ అవతారం, ఇవన్నీ కలిసి ఏమవుతాయి చివరికి ఆది మహావిష్ణువులో ఐక్యమైపోయినాయి. అవునా కదా? అలాగే ఇక్కడేంటి బీయింగ్ అవతారం, యామ్ అవతారం, ఈజ్ అవతారం, ఆర్ అవతారం ఏం చేస్తాయి యుగాన్ని కూడా చెప్పుకుని అక్కడ దేవుడు అవతారాలు ఎత్తినట్టుగా ఇక్కడ కూడా ఏం చేస్తాయి యామ్ ఇద్దరు ప్రజెంట్లో అవతారాలు ఎత్తినాయి, పాస్ట్ టెన్స్లో వజువర్లో అవతారం. కానీ వీటి యొక్క మదర్ ఎవరు అంటే ఆది మహావిష్ణువులాగా ఇక్కడ బీ ఫామ్ మాత్రమే. ఈ బీ ఫామ్ నుంచి యామ్ ఇజార్లో ప్రజెంట్లో పుట్టుకొచ్చినాయి, ఈ బీ ఫామ్ నుంచి పాస్ట్లో వజువర్లు పుట్టుకొచ్చినాయి. ఈ అర్థమవుతుంది మీకు? అలాగే బీయింగ్ పుట్టుకొచ్చింది కంటిన్యూస్ ఫామ్లో, అలాగే పర్ఫెక్ట్ ఫామ్లో బీని పుట్టుకొచ్చింది. కానీ వీటన్నిటికీ ఎవరు మెయిన్ అవతారం ఏదంటే విష్ణుమూర్తిలోకి ఇక్కడ బిఏ. కాబట్టి ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చేప్పటికి యామీజార్ అయినా వజువర్ అయినా ఏదైనా తీసుకోండి, బీయింగ్ అన్ని బీగా మారిపోతాయి ఫ్యూచర్ టెన్స్లో వచ్చేప్పటికి. ఇక యామీజార్లు ఉండవు. అంటే ఐషల్ యామ్ అని కానీ హీషల్ ఈజ్ అని కానీ ఇంకేముండదు. యామ్, ఈజ్, ఆర్ ఏదైనా యామ్ బీగా మారిపోతుంది, ఈజ్ బీగా మారిపోతుంది, వజ్ బీగా మారిపోతుంది, వర్ బీగా మారిపోతుంది, బీయింగ్ బీగా మారిపోతుంది, అన్ని బీగా మారిపోతాయి ఇక్కడ. కాబట్టి బీ వాడితే సరిపోతుంది. సో ఐ షల్ బీ, నేను ఉండబోతా, దీని అర్థం కూడా అది. బీ అంటే ఉండు, షల్ బీ అంటే ఉండబోవు. సో ఐ షల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్, ఐ టీచ్ యూ ప్రాపర్లీ అని మీకు కనుక బాగా చెప్పినట్లయితే నేను ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళిపోతానండి. లేదా ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజెస్ మీ, నన్ను కనుక రికగ్నైజ్ చేసిందనుకో ఫ్యూచర్లో నేను టాప్ పొజిషన్లో ఉంటా. అలా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ మీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్ మీ, అవి కనుక నన్ను రికగ్నైజ్ చేస్తే ఐ షల్ బీ ఇన్ టాప్ పొజిషన్. ఐ విల్ బీ అనకూడదు ఇక్కడ, నేను ఉండి తీరతా కాదు, ఇక్కడ ఫ్యూచర్లో ఉంటానేమో ఒకవేళ నన్ను గుర్తిస్తే అని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఐ షల్ బీ ఇన్ గుడ్ పొజిషన్ ఇఫ్ టీచ్ యూ ప్రాపర్లీ. ఓకే, షల్ బీ ఇక్కడ చూడగానే ఏమంటున్నాం, షల్ వేరు బీ వేరుగా. షల్ బీ మొత్తం ఒకటే వెర్బ్, సింగిల్గా ఉంది కాబట్టి సింపుల్ అంటాము. షల్ చూడగానే ఫ్యూచర్ అంటాం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేస్తున్నాం. కాబట్టి ఎక్కడ చూస్తే గుర్తుపట్టాలి. దీని ఇంట్రాగేటివ్ చేయాలి. షాంట్ ఐ బీ, ఇక్కడ షల్ నాట్ ఐ బీ అనకూడదు, షల్ నాట్ కాస్త షాంట్ అవుతుంది. షాంట్ ఐ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్, ఇంట్రా నెగిటివ్ చేయాలి. ఐ షల్ నాట్ బీ, ఇక్కడ షల్ నాట్ అనొచ్చు, ఎసరేటివ్లో అనొచ్చు, ఇంట్రాగేటివ్ మాత్రం షల్ నాట్ అనకూడదు. షాంట్ ఐ బీ. అలాగే నాట్ లేకుండా ఇంట్రాగేటివ్ చేయాలి. ఓకే, షల్ ఐ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఏమన్నా గుడ్ పొజిషన్లో ఉంటానంటారా? మీ ఆశీర్వాదం వల్లే ఉంటా, ఒకవేళ ఉండాలంటే రేపు పొద్దున్న. కాబట్టి ఇక్కడ ఏంటి, షల్ ఐ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఇఫ్ ఇట్ ఈజ్ ప్రాపర్లీ. మీకు బాగా పాఠం చెప్తే నన్ను ఒకటి బ్లడ్ పడుతుందా అన్న, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉంటుందా అని అడుగుతాను అనమాట. సో ఐ షల్ బీ, ఐ షల్ నాట్ బీ, షాంట్ ఐ బీ, షల్ ఐ బీ మీరే రాయగలరు. నెక్స్ట్ పొజిసింగ్ వెర్బ్ తీసుకుంటే ఎట్లా రాయాలి? మామూలే, నేనేం చెప్తున్నాను, ఫస్ట్ మనం పర్సన్ తీసుకోవాలా. ఓకే, పర్సన్ తీసుకుంటే జాను. ఓకే, జాను అన్నాం. ఇప్పుడు ఏం చేసాము, నేను వెర్బంగా చూడ, నేనేం చేస్తాను వెర్బ్ రూల్స్. సింపుల్ ఫ్యూచర్ అనగా డూయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, బీయింగ్ వెర్బ్ అయినా రావచ్చు, పొజింగ్ వెర్బ్ అయినా ఏదో ఒక్క వెర్బ్ మాత్రం రావాలి. డూయింగ్ వెర్బ్ అయితే షల్ డూ విల్ డూ, బీయింగ్ వెర్బ్ అయితే షల్ బీ విల్ బీ. అదే పొజిసింగ్ వెర్బ్ అయితే షల్ హ్యావ్ విల్ హ్యావ్ వస్తుంది. ఇక్కడే వెర్బ్ ఇచ్చాడు, పొజిసింగ్ అన్నాడు కాబట్టి షల్ హ్యావ్ కానీ విల్ హ్యావ్ కానీ పర్సన్ బట్టి అన్ని పర్సన్స్కి షల్ హ్యావ్ వస్తే థర్డ్ పర్సన్ సింగిల్ నెంబర్ అయితే విల్ రావాలి. ఇక్కడ ఉంది జాను థర్డ్ పర్సన్ సింగిల్ నెంబర్ షీ, కాబట్టి జాను విల్ హ్యావ్ ఏం కలిగి ఉండొచ్చు, ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్. మా జాను మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండబోతుందండి. విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్, మంచి భవిష్యత్తు కలిగి ఉండబోతుంది. ఓకే, విల్ హ్యావ్ గుడ్ డేస్, మంచి రోజులు కలిగి ఉండబోతుంది. ఐ బ్లెస్ సార్. సో జాను విల్ హ్యావ్ ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్ అన్నాం. సో ఇక్కడ ఏంటి, విల్ హ్యావ్ అంటే ఏంటి, విల్ హ్యావ్ రెండు కలిపి ఒకటే వెర్బ్, విల్ వేరు హ్యావ్ వేరు కాదు. ఇక్కడ చూడగానే ఎలా గుర్తుపట్టండి, ఏమండి మీరు వెర్బ్ ఇచ్చారు సింపుల్ ఫ్యూచర్లో రాశాను అంటే ఎస్ నేను రాశాను. ఏంటంటే సింపుల్ అనగా సింగల్. అక్కడ ఇచ్చిన వెర్బ్ ఏంటంటే పొజింగ్ వెర్బ్ కాబట్టి ఆ ఒక వెర్బే తీసుకున్నాను. కాబట్టి అది హ్యావ్ అని ఇచ్చాడు లేదా పొజిషన్ ఇచ్చాడు. నేనేం చేశానంటే దాన్ని సింపుల్ ఫ్యూచర్ ఏమన్నారు కాబట్టి ఫ్యూచర్కి షల్లు విల్లు ఇండికేటర్స్ ఐకాన్స్ అవే. కాబట్టి నేను చేశాను అక్కడ జాను థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి విల్ పెట్టా. అదే దే ఉంటే షల్ పెట్టేవాడిని, ఐ ఉంటే షల్ పెట్టేవాడిని. సో జాను విల్ హ్యావ్ కలిగి ఉండబోతోంది ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్, మంచి ఫోన్ కలిగి ఉండబోతుంది. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలి. విల్ జాను హ్యావ్ ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండబోతుందా? వై విల్ జాను, హౌ విల్ జాను, వేర్ విల్ జాను, ఎక్కడ కలిగి ఉండబోతుంది, ఎలా కలిగి ఉండబోతుంది, ఎందుకు అలా ఇన్ఫర్మేటివ్ ఇంట్రాగేటివ్ చేసుకోవడం మీకు వచ్చు. నెగిటివ్ చేయాలి. జాను విల్ నాట్ హ్యావ్ ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్, ఆమె కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ ఏం కలిగి ఉండబోదు, అసలు ఫోన్ కంపెనీయే కలిగి ఉండబోతుందేమో. మరి ఇప్పుడు ఇంట్రా నెగిటివ్ చెప్పాలి. ఇక్కడ విల్ నాట్ అనకూడదు, ఇంట్రా నెగిటివ్లో మాత్రం, అంటే ఇంట్రాగేటివ్ నెగిటివ్ చేయదలుచుకుంటే మాత్రం తప్పుడు మనం జాను విల్ నాట్ అనొచ్చు,
జాను విల్ అనొచ్చు, విల్ జాను అనొచ్చు. ఎప్పుడైతే ఇంట్రాగేటివ్ నాట్ పెడుతున్నామో విల్ నాట్ రాగదు, ఇక వోంట్. సో వోంట్ జాను హ్యావ్ ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్. ఇప్పుడు విల్ ముందుకెళ్ళాక మళ్ళీ ఇక్కడ రాకూడదు, వోంట్ జాను విల్ హ్యావ్ అంటారు మళ్ళీ చాలామంది. వోంట్ జాను హ్యావ్ ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్. కలిగి ఉండబోదా కొత్త ఫోనుని? వై వోంట్ జాను హ్యావ్ ఏ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్. ఎందుకు కలిగి ఉండబోదు? హౌ వోంట్, ఎందుకు, ఎలా కలిగి ఉండబోదు, ఇలా చెప్పుకొస్తాం. సో ఇక్కడ మనం ఈ రోజుతో ఏం చేసామంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనము పూర్తి చేసాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా తెలుసుకుందాము. అప్పటి నుంచి మన టిప్స్ కూడా వీలైనంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. రిలేషన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఎపిసోడ్ నచ్చితే, నా కష్టం గుర్తిస్తే దయచేసి నేను చెప్పిన మంచినే గుర్తుపెట్టుకోండి, సోదిని సుల్ని పక్కన పెట్టండి. అది అన్ని రకాల వర్గాల ప్రేక్షకులు చూడడం కోసం అని చెప్పి నేను కావాలనే చెప్తా. నాకు బుర్ర పనిచేస్తుంది, ఏది చెప్తే మీకు ఉపయోగం, ఏది చెప్తే నిరుపయోగం నాకు తెలుసు. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ చూసేది ఏ ఒక్క వర్గమో చూడదు. అన్ని రకాల వాళ్ళు చూసినప్పుడు కొంతమందికి ఎంటర్టైన్మెంట్ కావాలి, కొంతమందికి టిప్స్ కావాలి, కొంతమంది కాంపిటీషన్ కావాలి, అన్నీ కలగలిపి చెప్పటమే నా ఉద్దేశం. కాబట్టి ఒక్కోసారి అది బోర్ అన్నది కొంతమంది అయితే, కొంతమంది చాలా బాగా నచ్చుతుంది అది. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టి చెప్తున్నా కాబట్టి దయచేసి పరుష పదజాలం ఉపయోగించకుండా ఏమైనా సజెషన్స్ మంచిగా ఉంటే ఇవ్వండి. సో ఇది నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ.